హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన మార్కెట్లు అందరూ చూస్తున్నారు కదా, మంచిగా ఈరోజు గ్రీన్లోనే ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం మన ఇండియా యూరోప్ యూనియన్ ఈ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయింది. FTA కన్ఫర్మ్ అయింది. ఇది దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది రాబోయే రోజుల్లో అనే దాని కారణంగా మన ఇండియాలో ప్లస్ అలాగే యూరోప్ యూనియన్లో కూడా స్టాక్ మార్కెట్లు పెరిగినాయి. ఎందుకు ఇంతగా పెరిగినాయి అంటే యూరోప్ యూనియన్ మన దేశం కలిస్తే ఆల్మోస్ట్ ప్రపంచ జీడిపిలో 25% అవుతుంది. వీటి కారణంగా గ్లోబల్గా ఇండియా బాగా ఎదగడానికి అలాగే యూరోప్ యూనియన్ కూడా మంచిగా గ్రోత్ అవ్వడానికి రెండిటికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఈ డీల్ అయితే కన్ఫర్మ్ అయింది. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు దీన్ని అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. వీటి కారణంగా మన ఇండియన్ మార్కెట్ కూడా ఈరోజు మంచిగా ర్యాలీ చేసినాయి ఫ్రెండ్స్. ఇక మనం ఓవరాల్గా మార్కెట్లోకి వెళ్తే మార్కెట్లో 29వ తారీఖు అలాగే 31వ తారీఖు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. 28వ తారీఖు అంటే రేపు రాత్రికి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల డిసిజన్ ఉంది. ఈసారి మనందరికీ తెలిసిందే, మనం ఎన్నోసారి మాట్లాడుకున్నాం. రేపు జరగబోయే ఫెడ్ మీటింగ్ లో యుఎస్ ఫెడ్ ఎటువంటి వడ్డీ మార్పు చేయడం లేదు, వడ్డీలు కూడా తగ్గించడం లేదు. వడ్డీ రేటు తగ్గించరు అనే విషయం మార్కెట్కి తెలుసు. కానీ ఆ తర్వాత పోవెల్ మీటింగ్ ఉంటుందన్నమాట. ఆ మీటింగ్ లో ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన కామెంటరీ చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కామెంట్ లో ఆయన ఏదైనా మార్కెట్కి పాజిటివ్గా మాట్లాడతాడా లేదా నెగిటివ్గా మాట్లాడతాడా, ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఎలా ఉన్నాడు, ఈ ట్రంప్ ప్రెజర్ చేస్తున్నాడు కదా పోవెల్ని, వీటి మీద ఏ విధంగా స్పందిస్తాడు, ఇవన్నీ మొత్తం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఇవన్నీ బేస్ చేసుకొని మనకి రేపు రాత్రికి వడ్డీ రేట్ల డిసిజన్ అయిపోయినాక ప్రెస్ మీటింగ్ ఉంటుంది కదా, అక్కడ తెలుస్తుంది. వీటి బేస్ చేసుకొని మన మార్కెట్లో ఎలా ర్యాలీ చేయాలి అనే విషయం అయితే మంచి జరుగుతుంది. అలాగే మనకి PCI డేటా కూడా వచ్చింది, యూఎస్ డిఫరెన్స్. అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్ చేసిన ప్రకారమే 0.2 పెరుగుదల ఉంటుందని ఎక్స్పెక్టేషన్ చేసినారు కదా, సేమ్ అలాగే మన PCI డేటా కూడా 0.2 వచ్చింది. ఇది మార్కెట్కి ఒక రకంగా మంచి డిఫరెన్స్. ఒక షాకింగ్, జనవరి 31వ తారీఖు మీరు చాలా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి దీన్ని. ఎందుకంటే జనవరి 31వ తారీఖు యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ షట్ డౌన్ అవడానికి ఆస్కారం కనిపిస్తుంది. చూడండి, ఏంది బ్రో మొన్ననే కదా షట్ డౌన్ అయిపోయింది, మళ్ళా షట్ డౌన్ అని అనుకోకండి. ఫండ్స్ అయిపోయాయి. కేవలం మొన్న జరిగిన డీలింగ్ కేవలం 3 నెలలకు మాత్రమే. ఇప్పుడు జనవరి 31వ తారీఖుకి యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ పడే అవకాశం చాలా హై కనిపిస్తుంది. ఈసారి మాత్రం షట్ డౌన్ అయితే మార్కెట్లో చాలా చాలా రిస్క్ లో పడతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈసారి రిపబ్లికన్స్ లో కూడా ట్రంప్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ప్లస్ డెమోక్రటిక్స్ ఎలాగో ఉంది, వాళ్ళు ఎందుకు ఈసారి కనుక షట్ డౌన్ వచ్చిందంటే చాలా దారుణంగా ఉంటుంది అనుకుంటున్నామంటే, లాస్ట్ టైం మనం చూసినాం కదా, ఆల్మోస్ట్ 53 డేస్ షట్ డౌన్ నడిచింది. ఈసారి సొంత పార్టీలోనే రిపబ్లికన్స్ లోనే వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ డెమోక్రటిక్స్ ఆల్రెడీ వ్యతిరేకతలో ఉన్నారు, సొంత పార్టీలో వ్యతిరేకత, ఈ పార్టీలోనే వ్యతిరేకత. ప్లస్ ఈ ఇమిగ్రేషన్ విధానాలు చాలా దారుణంగా మారుతున్నాయి యుఎస్ లో. ఈ ఇమిగ్రేషన్ విధానాల వల్ల యుఎస్ రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఈ ఇమిగ్రేషన్ విధానాల వల్ల కూడా ఈ గవర్నమెంట్ షట్ డౌన్ పడడానికి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం మాత్రం అనుకూలంగా లేదు. ఫండ్స్ అయితే జనవరి 31వ తారీఖు వరకు ఉన్నాయి. జనవరి 31వ తారీఖు ఫండ్స్ అయిపోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి మీరు 31వ తారీఖు మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే మార్కెట్లు మళ్ళీ డేంజర్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈసారి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అది ఓకే, త్వరగా అయిపోతే నో ప్రాబ్లం.
షట్ డౌన్ అయిపోతుంది జనవరి 30 షట్ డౌన్ అనుకుంటే అప్పుడప్పుడే వాళ్ళ లోపల మాట్లాడేసి ఏం షట్ డౌన్ లేదంటే నో ప్రాబ్లం. బట్ కానీ ఈసారి ఇలా జరగలేదంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. షట్ డౌన్ వచ్చిందంటే మార్కెట్ చాలా దారుణంగా ఉంటుంది. దీనికి తోడు డేటాస్ కూడా రావు షట్ డౌన్ వస్తే, ఇది చాలా దారుణంగా ఉంటుంది. ఇంకా డేటాస్ రావు, ఏం జరుగుతుందో అర్థం కాదు యుఎస్ లో. దీనికి తగ్గట్టు అన్సర్టిటీ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ దేశం మీద టారిఫ్, ఈ దేశం మీద టారిఫ్, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాళ్ళేమో మాకు డేటా రాలేదంటారు. ఇట్లా మార్కెట్ అనేది చాలా కష్టంగా మారుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ షట్ డౌన్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తుండండి, సైడ్ ఉండేసిన అబ్జర్వ్ చేయండి. మళ్ళీ మార్కెట్ డేటా షట్ డౌన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ కండి. నష్టపోయేటప్పుడు మాత్రం ఉండకండి ఫ్రెండ్స్, ఎక్కువ మాత్రం. ఇది ఫ్రెండ్స్ జాగ్రత్త. మనం మార్కెట్ చూస్తూ మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 126 పాయింట్స్, సెన్సెక్స్ 319 పాయింట్స్, బ్యాంక్ 732 పాయింట్స్, నిఫ్టీ ఐటీ 327 పాయింట్స్ అనేది మార్కెట్ బాగా పెరగడం జరిగింది. కానీ ఇవన్నీ మిడ్ క్యాప్, చాలా లార్జ్ క్యాప్స్ కదా ఇవన్నీ. చూడండి, బిఎస్సి స్మాల్ క్యాప్ ఈ రోజు కూడా 2.19% ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇది చాలా దారుణం. నేను స్టార్టింగ్ లోనే చెప్పా ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఫాల్ అవుతుందంటే దయచేసి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఉండకండి ఫ్రెండ్స్. ప్లస్ దాంతో పాటు ఇంకోటి చెప్పాం, మార్కెట్ రికవరీ అవుతుందంటే ఫస్ట్ పెరిగేది నిఫ్టీ 50 లార్జ్ క్యాప్సే పెరుగుతాయి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ పెరగవు. ఎందుకంటే అన్సర్టిటీ ఉందంటే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అనేవి పెరగవు. ఒకవేళ అన్సర్టిటీ తగ్గిందంటే ఫస్ట్ పెరిగే సేఫ్టీలోకి అమౌంట్ వెళ్తుంది. చూడండి, మీరు చిన్న లాజిక్ అర్థం చేసుకోండి అంతే. ఫస్ట్ అమౌంట్ ఏమో నిఫ్టీ 50 సెన్సెక్స్ లోకి వెళ్తుంది ఫ్రెండ్స్, పెద్ద పెద్ద కంపెనీలోకి వెళ్తుంది. మనకి అన్సర్టిటీ ఎప్పుడు వస్తుందో తెలీదు. మనకు అంతా బాగుందంటే పెద్ద క్యాపుల్లో నిఫ్టీ 50లో వచ్చిన కంపెనీలో డబ్బులు పెడతారు కదా, ఆ డబ్బుల్లో వచ్చిన లాభాన్ని ఇక్కడ మన స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లోకి వస్తుంది తప్ప పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎవరు వచ్చి స్మాల్ క్యాప్ లోను మిడ్ క్యాప్స్ లోను ఇన్వెస్ట్మెంట్ చెయ్యరు. ఇక్కడ లాభం ఫస్ట్ మార్కెట్ పడితే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ పడతాయి, మార్కెట్ పెరిగినప్పుడేమో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ పెరగవు. చూడండి, చిన్న లాజిక్ ఇదే. పడేటప్పుడు లార్జ్ క్యాప్స్ తక్కువ పడతాయి, పెరిగేటప్పుడు కూడా పెరిగేది లార్జ్ క్యాప్స్ పెరుగుతాయి. మార్కెట్ లో ఎటువంటి అన్సర్టిటీ లేదు అంటేనే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లోకి మార్కెట్ పెరుగుతాయి. ఎందుకంటే దీంట్లో వచ్చిన లాభం అనేది ఇక్కడ షిఫ్ట్ చేస్తారు, డైరెక్ట్ గా అమౌంట్ అయితే రాదు ఫ్రెండ్స్. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే చాలా నష్టపోతారు. రాబోయే రోజుల్లో మార్కెట్ ఇంకా దారుణంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. యుఎస్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, యుఎస్ మార్కెట్ నిన్న 100 పాయింట్స్ 34 పాయింట్స్ స్టేబుల్ గానే ఉంది. యుఎస్ గవర్నమెంట్ లోని స్టాక్స్ పెద్దగా ఏం మార్పు లేదు. ఎన్విడియా కూడా అక్కడే సేమ్ 186, యాపిల్ 255, మైక్రోసాఫ్ట్ 470, అమెజాన్ 238, వాల్మార్ట్ 117. ఇవి ఎందుకంటే అంతగా పడ్డవు, ఎందుకంటే ఆల్మోస్ట్ 50-60% S&P 500 లో నేను వాటా ఉంది. కాబట్టి అది ఇవి చాలా పెద్ద కంపెనీస్ అనమాట. ఒక్కొక్కటి 3.5 ట్రిలియన్ to 4 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్నాయి ఒక్కొక్కటి. చూడండి, అంత పెద్ద కంపెనీస్ అనమాట ఇవి. కాబట్టి అంత స్టేబుల్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్, గోల్డ్, 10 years బాండ్స్. క్రూడ్ ఆయిల్ మళ్ళీ 65.76 ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్ పెరుగుతుందంటే డెవలప్ అవుతున్న దేశాలకి మంచిది కాదు. మీరు ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే డాలర్ అనేది ఒక స్టేబుల్ గా ఉండదు, డాలర్ కి మన రూపీస్ కి. కాబట్టి డాలర్ స్టేబుల్ గా ఉన్న
ఈ హెచ్చు తగ్గులు అనేది ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మన రూపీ వీక్ అవ్వడం, డాలర్ ఏమో స్ట్రెంత్ అవ్వడం, అలాగే క్రూడ్ ఆయిల్ వచ్చేసి ప్రైస్ పెరగడం, వీటి కారణంగా కూడా మన రూపీ వీక్ అవడానికి ఆస్కారం ఉంటుంది. చూడండి 10 years బాండ్స్ 4.22 ఏ మాత్రం తగ్గటం లేదు. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. యుఎస్ లో వడ్డీ రేట్లు 3.5 to 3.75, బట్ కానీ 10 years బాండ్స్ మాత్రం రిటర్న్ 4.2. ఇది చాలా ఉందన్నమాట. ఈ విషయాలన్నీ బేస్ చేసుకొని మనము మార్కెట్లో ఏదైనా కానీ ఒక డిసిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డాలర్ ఇండెక్స్ చూడండి ఫ్రెండ్స్, డాలర్ ఇండెక్స్ 97.02. డాలర్ ఇండెక్స్ సేమ్ యాజ్ యూజువల్ గా ఎలా ఉండేది అలాగే ఉంది. 97 ఉంది. మన 99 వచ్చేప్పుడు మన మార్కెట్ ఎలా ఫాలో అయినాయో మనం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి ఉన్నాం. ఇప్పుడు 97 స్టేబుల్ గా ఉంది. ఇది ఇంకా కొంచెం తగ్గిందంటే మనం మార్కెట్లోకి వాల్యూమ్ రావడానికి ప్లస్ మనీ రొటేషన్ అవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. మన రూపీ కూడా స్ట్రాంగ్ అవ్వాలి. చూడండి రూపీ వాల్యూ కూడా చూడండి. ఈరోజు మన రూపీ కూడా కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది ఫ్రెండ్స్. 91.659. ఇది కూడా ఈరోజు మార్కెట్ పాజిటివ్ లో ఉంది కాబట్టి ప్లస్ ఫారెన్ ఇన్వెస్టర్ కూడా కొద్దిగా బయింగ్ జరిగి ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అనేది మన రూపీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయింది. యూరోప్ యూనియన్ తో ట్రేడ్ డీల్ కూడా ఉన్నాయి కదా, ఈ విషయంలో కూడా మనకి మార్కెట్ కి మంచిగా ఉంది కాబట్టి మన రూపీ కూడా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్లు సెల్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ 40,000 కోట్లు అమ్మి ఉంటారు ఫ్రెండ్స్. చాలా దారుణంగా అమ్ముతున్నారు వాళ్ళు. అలాగే మీరు నీకు ఒక రోజు విషయం చెప్పారు ఫ్రెండ్స్, జపాన్ వడ్డీ రేట్లు పెంచుతోంది. 0.75 వచ్చింది కదా. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయి ఉంటారు. ఈ పాటికి జపాన్ లాస్ట్ 30 years గా వడ్డీ రేటు లేదు. వాళ్ళు అక్కడ వచ్చిన మనీ అంతా తీసుకొచ్చి మన ఇండియన్ మార్కెట్ కావచ్చు, యుఎస్ మార్కెట్, బాండ్స్ అన్ని రకరకాలు కొన్నారు. ఇప్పుడు జపాన్ లో వడ్డీ రేటు పెంచినారు కదా, వాటి కారణంగా కూడా మన మనీ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లస్ జపాన్ లో మళ్ళీ ఇంకా వడ్డీ రేట్లు పెంచడానికి ఆస్కారం కనిపిస్తుంది ఫ్రెండ్స్. వీటి కారణం కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు సెల్ ఆఫ్ చేయడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఒక్కసారి డేటా మీరు మార్కెట్ జస్ట్ 1 or 2 days మాత్రమే ఫాలో అవుతుంది అనుకోద్దండి. ఆ డేటా కొన్ని 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పాటు కూడా అది మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 88,000 కాడ ఉంది ఫ్రెండ్స్. ఇథీరియం 2,900, సేమ్ 3,000 కాడ నుంచి ఒక $100 అయితే తగ్గడం జరిగింది. ఇథీరియం కూడా సేమ్ యాజ్ యూజువల్ అక్కడే ఉంది. కొనడానికి మంచి టైం అంటే ఇప్పుడు చెప్పలేం ఫ్రెండ్స్, ఎందుకంటే యుఎస్ లో కొంచెం అన్సర్టనిటీస్ నడుస్తున్నాయి. వడ్డీ రేట్లు ఇప్పుడే తగ్గించడం లేదు. అలాగే జపాన్ కూడా వడ్డీ రేట్లు పెంచుతుంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట క్రిప్టో మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపడానికి. బిఎన్బి 879 పంపు మంచి గెయిన్ ఇచ్చింది ఫ్రెండ్స్. 24% పంప్ డాట్ ఫండ్ అనేది ఇది మీమ్ కాయిన్ లాంచర్ అనమాట, ఒక ఆల్ట్ కాయిన్. ఇది ఆల్ట్ కాయిన్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి. ఇది బిట్ కాయిన్ డామినెన్స్ కూడా చూద్దాం. చూడండి 59.68. ఏ మాత్రం డామినెన్స్ ఎటువంటి మార్పు లేదు. 60 కాడ నుంచి 59.5 కాడే అక్కడక్కడే తిరుగుతూ ఉంది. ఇది మార్కెట్ కి ఓన్లీ బిట్ కాయిన్ సీజన్ లోనే ఉన్నామని ఒక విషయం అర్థం చేసుకోండి. ఇది పెరిగితే మార్కెట్ పడుతుంది, ఇది ఫాల్ అయితే మార్కెట్ పెరుగుతుంది ఆల్ట్ కాయిన్స్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని చాలా అబ్జర్వ్ కీ రోల్ అనమాట. క్రిప్టో కరెన్సీలో ఉండే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది.
చూడండి ఆల్ట్ కాయిన్ ఇండెక్స్ చూద్దాం. మనం లాస్ట్ టైం చూసినప్పుడు 26 ఉండే, ఇప్పుడు 29. పెద్దగా ఏం మార్పు లేదు. బట్ కానీ ఇంకా క్రిప్టో కరెన్సీ మాత్రం బిట్ కాయిన్ సీజన్లోనే ఉందనడానికి ఎటువంటి డౌట్ ఏం లేదు ఫ్రెండ్స్. మినిమం ఇక్కడ 80 పైకి వస్తేనే ఆల్ట్ సీజన్. 80 రావాలి. ఇప్పుడు 29 ఉంది. 80 పైకి వస్తేనే మన క్రిప్టోలో ఆల్ట్ సీజన్ అనేది అఫీషియల్గా లాంచ్ అవుతుంది. బట్ కానీ మార్కెట్ పెరుగుతుందని మాత్రం గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్. మీరు చాలా అబ్జర్వ్ చేయాలి. ఇది 80కి వచ్చినా కూడా మనకి ఇది లాస్ట్ 90 డేస్ ఈ పర్ఫామ్ ఎలా చేసినాయి అనేది దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని బాగా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది 29. కాబట్టి ఇంకా మనం బిట్ కాయిన్ సీజన్లోనే ఉన్నాం. తొందరపడద్దండి. ఎక్కువ డేటాస్ బేస్ చేసుకొని మీరు మార్కెట్లో ఎక్కువ ఆల్ట్ కాయిన్స్ మాత్రం కొనకండి. ఓన్లీ బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, బిఎన్బి అంతే ఫ్రెండ్స్. ఈ మార్కెట్లో మాత్రం కొంచెం స్టేబుల్గా నమ్మకంగా ఉండేది. నమ్మకంగా అంటే నెంబర్ 1 ప్లేస్లో మాత్రం ఓన్లీ బిట్ కాయిన్ మాత్రమే, మరి ఏ కాయిన్ కాదు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా క్రిప్టోలో మాత్రం ఇన్వెస్ట్ చేయండి, లేదంటే చాలా నష్టపోతారు కూడా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం మార్కెట్ కనుక చూసుకుంటుంటే యుఎస్ మార్కెట్ కావచ్చు, ఇండియా మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కూడా కావచ్చు. అలాగే గోల్డ్ ప్రైజెస్ కూడా భారీగా పెరుగుతున్నాయి. మనము గోల్డ్ ప్రైజెస్ భారీ పెరిగిపోతున్నాయి. ఇలాగే గ్లోబల్ అన్సర్టనిటీ కనుక మొదలైతే ఇరాన్ మీద యుద్ధం, కొన్ని శాంక్షన్స్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే గోల్డ్, సిల్వర్ అనేది భారీగా పెరుగుతుంది. మనం లాస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. బంగారం, వెండి ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయని మన క్లియర్గా ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చూడండి, ఈరోజు 24 క్యారెట్ గోల్డ్స్ మన దేశంలో 1,64,625, ఆల్మోస్ట్ 1,65,000. 10 గ్రాములు 24 క్యారెట్స్. వెండి వచ్చేసి 3,87,000 చిల్లర దాటుతుంది. 4 లక్షలు కానుకుంది ఫ్రెండ్స్. ఇంకా వెండి 1 కేజీ వెండి 4 లక్షలకి ఆల్మోస్ట్ దగ్గర చేరుకుంది. ఈ గ్లోబల్ అన్సర్టనిటీ ఇలా కంటిన్యూ అవుతుందంటే ఈ వారంలో వెండి అనేది 4 లక్షలు అనేది ఖచ్చితంగా దాటుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. మనం డైలీ ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయో అన్ని కూడా చూసి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.